ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుండి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిందని రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో పర్యటించిన సుభాష్ కు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త వైట్ల గజలక్ష్మి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ జగన్ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ కూడా రూపుమాపాయి. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన ప్రజలు ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి సొంత చెల్లె మా అన్నయ్యకు ఓటేయొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతున్న వైను సిగ్గు చేయడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని వీడి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిందంటే దానికి ఒకే ఒక కారణం ఆస్తి పంపకాలు. మరి ఆయన సొంత ఆస్తిని పంచిస్తున్నట్టే భావిస్తూ ఉన్నాడు. మొత్తం రాష్ట్రం లక్షల కోట్లని డైవర్ట్ చేసి అవినీతి ఫ్యాక్షనిజం అనేది ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మేకపోతే గంభీర్యం 175 సీట్లు వస్తాయని చెప్పి వైనాట్ 175 అంటున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు వైనాట్ 17 వాళ్ళకి 17 లోపే కానీ 17 పైన వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుతో ఈ ప్రభుత్వ రాక్షస పాలన ఈ ఫ్యాన్కి రెక్కలు ఇరిగిపోయే పరిస్థితి, పూర్తిగా రెక్కలు ఇరిగిపోతాయి. మళ్ళీ ఎక్కడ జగన్ రెడ్డి అనే పేరు ఈ రాష్ట్రంలో మరొక్కసారి వినపడదు. అలాంటి పరిపాలన అందించాడు. ఈ రాక్షస పరిపాలన ఏదన్నా ప్రశ్నించే గొంతు వచ్చినప్పుడు తొక్కేయడం, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే కేసులు బనాయించడం. ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందో మహాప్రభు అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఆ రోజు ఈ రోజే అయింది. ఇంకో 45 రోజుల్లో ఈ ప్రభుత్వం రూపుమాపుతాం అందరూ కలిసి. జగన్ గారు మొన్న చెప్తూనే ఆయన నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఓడించడానికి కూడా సిద్ధంగా